వరుసగా 5 విజయాలు. మొదట బ్యాటింగ్ చేస్తే ప్రత్యర్థి హడలెత్తేలా లక్ష్యం చేయడం, ఛేదించాల్సి వస్తే ఎంతటి లక్ష్యాన్నైనా అందుకోవడం ఇది సన్ రైజర్స్ హైదరాబాద్ తీరు అని చెప్పొచ్చు. వరుసగా 5 విజయాలతో ఊపు మీద ఉన్న ఆరెంజ్ జట్టు సొంత గడ్డపై కోల్కతా నైట్ రైడర్స్ ను ఢీకొననుంది. ఉప్పల్ స్టేడియంలో మరి కాసేపట్లో హోరాహోరీ పోరు మొదలు కాబోతుంది. సన్ రైజర్స్ హైదరాబాద్ కోల్కతా నైట్ రైడర్స్ మధ్య మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్ కోసం స్టేడియం పరిసరాల్లో భారీగా పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు. వేలాది మంది అభిమానులు మైదానికి చేరుకుంటున్నారు. 9 మ్యాచ్లలో 6 విజయాలతో సన్ రైజర్స్ హైదరాబాద్ దూకుడు మీద ఉందని చెప్పొచ్చు. మరోవైపు 9 మ్యాచ్లలో కేవలం 2 విజయాలతో కోల్కతా నైట్ రైడర్స్ ఒత్తిడిలోకి వెళ్లిపోయింది. ఈ మ్యాచ్ గెలిస్తే హైదరాబాద్ జట్టుకు ప్లే ఆఫ్స్ దారి చాలా ఈజీ కానుంది. అందుకే ఈ మ్యాచ్ కు మరింత ప్రాధాన్యత ఏర్పడింది. హైదరాబాద్ బ్యాటింగ్ లో అభిషేక్ శర్మ, హెడే, క్లాసెస్ లాంటి ప్లేయర్స్ భీకర ఫామ్ లో ఉండడం, వీరు మైదానంలోకి దిగితే బౌలర్స్ కు కష్టాలే అని చెప్పొచ్చు. ఇక కోల్కతా జట్టు ఈ మ్యాచ్ ను గెలిచి తిరిగి ఫామ్ లోకి రావాలని చూస్తుంది. పోటీ మాత్రం ఖచ్చితంగా హోరాహోరీగా ఉండబోతుంది. మరి ఉప్పల్లో ఈ రాత్రి ఎవరు సత్తా చాటబోతున్నారు? హైదరాబాద్ దూసుకెళ్తుందా లేక కోల్కతా కంబ్యాక్ ఇస్తుందా చూడాల్సిందే. ఇదే అంశానికి సంబంధించి మరింత తాజా సమాచారం మా కరెస్పాండెంట్ రత్నకుమార్ స్టేడియం నుంచి లైవ్ ద్వారా అందిస్తారు. రత్నకుమార్, చూస్తున్నాము మరి కాసేపట్లో SRH వర్సెస్ KKR మ్యాచ్ స్టార్ట్ కాబోతుంది కాబట్టి ఈ మ్యాచ్ కి సంబంధించి ఇప్పటికే చాలా ఫ్యాన్స్ కూడా ఇంట్రెస్టింగ్ గా ఉన్నట్లుగా తెలుస్తుంది. సో ఇప్పుడు మీ స్టేడియం దగ్గర ఉన్నారు, అక్కడ సిచ్యువేషన్ ఏ విధంగా ఉంది, పోలీస్ బందోబస్తు ఏ విధంగా ఉంది, పూర్తి డీటెయిల్స్ ఏంటి? శివాని, మరికొద్దిసేపట్లోనే మరొక IPL ఫీస్ట్ అనేది మొదలు కాబోతోంది ఉప్పల్ స్టేడియం వేదికగా. ఇప్పటికే SRH టీము, లోకల్ టీము టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకోవడంతో ఫ్యాన్స్ మరింత ఖుషి అవుతున్నారు. ఎందుకంటే మధ్యాహ్నం మ్యాచ్ ఇది 3:30 అంటే మరొక అర్ధ గంటలోనే మ్యాచ్ అనేది స్టార్ట్ కాబోతోంది. ఇక ఈ మ్యాచ్కు సంబంధించి అభిమానులు చాలా ఆతృతగా ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ఇప్పటికే చాలామంది స్టేడియంలోకి వెళ్ళారు. ఇక చాలామంది స్టేడియం దగ్గరకు క్యూ కట్టారు మ్యాచ్ను చూసేందుకు. ఒకసారి విజువల్స్లో కూడా చూడొచ్చు. ఒకసారి కొంతమంది జరిగింది, ఒకసారి మాట్లాడిద్దాం. ఏం చెప్తారు, ఏంటి మ్యాచ్కు సంబంధించినది, ఎట్లా ఫీల్ అవుతున్నారు, ఏంటి ఏం చెప్తారు? మ్యాచ్లో SRH గెలిచి బీభత్సమైన ఫామ్లో ఉంది. ఈ రోజు కూడా KKRని చిత్తుగా ఓడిస్తుంది. అభిషేక్ శర్మ కంపల్సరీ సెంచరీ కొడతాడని మేము అనుకుంటా ఉన్నాము. కంటిన్యూ గెలుస్తుంది కాబట్టి ఈసారి ప్లే ఆఫ్స్లో ఈరోజు గెలిచే మ్యాచ్ ద్వారా ప్లే ఆఫ్స్కి మార్గం సుముఖం అవుతుందని అనుకుంటా ఉన్నాము. టీంలో అందరూ కూడా బాగా ఆడుతున్నారు. కాటిరమ్మ కొడుకులు కుమ్మడానికి ఉప్పల్కి వచ్చారు. క్లాసెన్ మంచిగా ఆడుతున్నాడు, ఇషాన్ కిషన్ మంచిగా ఆడుతున్నాడు. ఎట్ ది సేమ్ టైం బౌలర్లు కూడా నంబర్ 1గా బౌలింగ్ చేస్తూ ఉన్నారు కాబట్టి ప్యాట్ కమిన్స్ కూడా వచ్చిండు. అటు ఆల్రౌండర్ బౌలింగ్లో బ్యాటింగ్లో కూడా ప్యాట్ కమిన్స్ వేస్తున్నాడు కాబట్టి ఖచ్చితంగా KKR పాయింట్ టేబుల్లో చూస్తే 7వ ప్లేస్ 8వ ప్లేస్లో ఉంది. మన వాళ్ళు SRH లోకల్ టీం, అది లోకల్ గ్రౌండ్ కూడా కంటిన్యూగా 5 గెలిచింది కాబట్టి తప్పకుండా ఈరోజు గెలిచాలని అనుకుంటా ఉన్నాం. ఫస్ట్ బ్యాటింగ్ తీసుకుంది కాబట్టి టాస్ గెలిచి ఖచ్చితంగా 250 కొడతారని మేము అనుకుంటా ఉన్నాం. అందులో అభిషేక్ శర్మ నిలబడ్డాడంటే పవర్. బ్రేకింగ్ ఏంటంటే ఆల్రెడీ టాస్ గెలిచింది, బ్యాటింగ్ తీసుకుందని కూడా తెలుస్తుంది. మరి 250 కంపల్సరీ కొడుతుంది. ఇంకా అవసరమైతే 300 కూడా కొట్టినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. అంత బాగా బ్యాటింగ్ లైనప్ ఉంది. లోకల్ టీము గెలుపు మీద బాగా బీభత్సమైన కాన్ఫిడెన్స్ ఉంది కాబట్టి టీంలో ప్రతి ఒక్కరు మంచిగా ఆడుతూ ఉన్నారు. ఇంకోటి లీడర్ బోర్డులో చూస్తే 2వ ప్లేస్లో ఉన్నాడు 412 రన్స్ తోటి. అభిషేక్ శర్మ లీడర్ బోర్డులో 2nd ప్లేస్లో ఉన్నాడు. ఫస్ట్ ప్లేస్లో KL రాహుల్ ఉన్నాడు. ఇవాళ ఫస్ట్ ప్లేస్కి వెళ్తాడు. హెన్రిక్స్ కూడా 3rd ప్లేస్లో ఉన్నాడు. SRH ప్లేయర్లే ఇద్దరు 2nd ప్లేస్ 3rd ప్లేస్ ఉన్నారు కాబట్టి వీళ్ళిద్దరికి అవకాశం ఉంటుంది. ఖచ్చితంగా ఆడతారని మేము అనుకుంటాం. మీరు చెప్పండి, ఏం చెప్తారు మ్యాచ్కి సంబంధించి? ఫ్యామిలీతో వచ్చారు, ఎట్లా అనిపిస్తుంది? హ్యాపీగా అనిపిస్తుంది. హైదరాబాద్ ఎవరు గెలుస్తారు? మీ ఫేవరెట్ ఎవరు? అభిషేక్ శర్మ. ఇంకా ఎంత స్కోర్ కొట్టే అవకాశం ఉంది? 250 పక్కాగా కొడతారు. బ్రదర్ చెప్పండి, ఏం చెప్తారు మ్యాచ్ కు సంబంధించి? అభిషేక్ శర్మ గెలిచేది SRH. ఓకే, 250 స్కోర్. సో అది ప్రతి ఒక్కళ్ళు కూడా SRH హోమ్ టీం కాబట్టి ఖచ్చితంగా విజయం సాధిస్తుందన్నట్టు కూడా ప్రతి ఒక్కళ్ళు కూడా భావిస్తూ ఉన్నారు. ఇప్పటికే పాయింట్స్ టేబుల్లో 3rd పొజిషన్లో ఉంది SRH టీము. 9 మ్యాచ్లలో వరుస
ఇటు 5 మ్యాచ్లతో పాటు అంతకంటే ముందు ఒక మ్యాచ్ 6 మ్యాచ్లను విజయం సాధించింది. ఈ మ్యాచ్ విజయం సాధిస్తే ప్లే ఆఫ్ అవకాశాలు అనేవి చాలా ఈజీ అయిపోతాయి. మరోవైపు భీకరమైనటువంటి బ్యాటింగ్ లైనప్ అనేది ప్రస్తుతం ఎస్ఆర్హెచ్కు ఉంది. ఓపెనర్స్ దగ్గర నుంచి అభిషేక్ శర్మ వైపు ఇటు క్లాసెన్ కావచ్చు, అలాగే ట్రావిస్ హెడ్ మాస్టర్ తను ఫామ్లోకి వచ్చాడు. సో ఇప్పుడు బ్యాటింగ్ తీసుకోవడంతో ఎంత స్కోర్ చేస్తారనేది కూడా ప్రస్తుతానికి సస్పెన్స్గా మారింది. ఫ్యాన్స్ ఉన్నారు, మాట్లాడదాం. ఏం చెప్తారు బ్రదర్, ఎట్లా ఉండబోతుంది? సో టాస్ కలిసి బ్యాటింగ్ తీసుకున్నారు మన వాళ్ళు. సో పార్ స్కోర్ వచ్చేసి 250, 100% 250 అయితే కొడతారు. 100% ఇవాళ ఎస్ఆర్హెచ్ విన్ అవుద్ది, నో డౌట్ ఎట్ ఆల్. ఇవాళ కేకేఆర్కి చుక్కలే, ఉప్పల్లో కేకేఆర్కి చుక్కలు, బౌండరీలో వర్షం కురిపిస్తారు ఎస్ఆర్హెచ్. జై ఎస్ఆర్హెచ్. సో అది ప్రతి ఒక్కళ్ళు కూడా ఖచ్చితంగా ఉప్పల్లో కేకేఆర్ కు చుక్కలు అంటూ ఎస్ఆర్హెచ్ మ్యాచ్ కు సంబంధించి వాళ్ళ యొక్క ఆశాభావం మ్యాచ్ ఖచ్చితంగా ఇటు ఎస్ఆర్హెచ్ గెలుస్తున్నటువంటి ధీమాను వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మరోవైపు కేకేఆర్ సైతం ఇది ఇటు వాళ్ళకి ప్రెస్టేజియస్తో కూడినటువంటి మ్యాచ్. ఇప్పటికే ఇటు వరుస ఓటములతో ఉన్నారు. లాస్ట్ మ్యాచ్ సూపర్ ఓవర్ వరకు వెళ్ళింది కాబట్టి సో ఈ మ్యాచ్ అనేది ఖచ్చితంగా గెలిస్తేనే తప్ప ఇబ్బందికరమైనటువంటి సిచ్యువేషన్స్ ఎదురవబోతాయి. కాబట్టి ఒకవైపున కేకేఆర్ ఎస్ఆర్హెచ్ పైన గెలవడం కోసం ఇటు ప్రయత్నాలను ముమ్మరం చేసింది. సో మ్యాచ్ అనేది ఖచ్చితంగా రసవత్తరంగా ఉండబోతుంది. పైగా ఆఫ్టర్నూన్ మ్యాచ్ కావడంతో అభిమానులందరూ ఇటు మ్యాచ్కి సంబంధించి కూడా ఇటు తమ ఆశాభావాన్ని వ్యక్తం చేస్తూ ఉన్నారు. కొంతమంది ఫ్యాన్స్ వస్తున్నారు, మాట్లాడదాం. सर చెప్పండి, ఎలా ఉండబోతుంది మ్యాచ్? తెలుగు రాదు. कैसा लगता है अभी मैच के बारे में? अच्छा लगता है, इट्स वेरी गुड एक्सपीरियंस. फेवरेट टीम एसआरएच. చెప్పండి, ఎట్లా ఉండబోతుంది మ్యాచ్? ఏం చెప్తారు? అభిషేక్ శర్మ కోసం వెయిట్ చేస్తున్నాం. అభిషేక్ శర్మ బ్యాటింగ్ చూడడానికి వీఆర్ వెరీ ఎక్సైటెడ్ ఫర్ ఎస్ఆర్హెచ్ బ్యాటింగ్. టాస్ గెలిచి బ్యాటింగ్ తీసుకున్నారు. ఎస్ టాస్ గెలిచి బ్యాటింగ్ తీసుకున్నారని తెలిసింది. జల్దీ లోపలికి పోయి చూడాలని వెయిట్ చేస్తున్నాం. ఎంత కొట్టే అవకాశం ఉంది? 200 అయితే ఈజీ కొట్టేస్తారు. అది మనం ఆల్రెడీ 250, 260 ఇంకెంతంటే అంత మనదే విన్ ఆల్రెడీ తెలుసు. బట్ చూడడానికి వెళ్తున్నాం. ఫేవరెట్ ఎవరు, ఎన్ని కొడతారు? అభిషేక్ శర్మ నా ఫేవరెట్, సెంచరీ కొడతాడు. ఎస్, థ్యాంక్ యూ. సో అది ప్రతి ఒక్కళ్ళు కూడా ఖచ్చితంగా ఇటు ఎస్ఆర్హెచ్ ఓపెనర్స్ పైన వాళ్ళు మంచి కాన్ఫిడెంట్ అనేది పెట్టుకొని ఉన్నారు. ఖచ్చితంగా ఇటు అభిషేక్ శర్మ ఫామ్లో ఉన్నాడు కాబట్టి తను రాణిస్తాడు. మరోవైపున ఇటు ట్రావిస్ హెడ్, అలాగే క్లాసెను, సో విషాన్ కిషన్ వీళ్ళంతా గట్టి బ్యాటింగ్ లైనప్ అనేది ఉంది కాబట్టి ఖచ్చితంగా విజయం సాధిస్తారనేటువంటి ఆశాభావాన్ని ఎస్ఆర్హెచ్ ఫ్యాన్స్ తెలియజేస్తున్నారు. పైగా హోమ్ టీం కావడంతో ఆ అడ్వాంటేజ్ కూడా ఎస్ఆర్హెచ్కు కలిసి రాబోతోంది. సో మరి ఎలా ఉండబోతుంది అనేది కూడా వేచి చూడాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఇక ఇదిలా ఉంటే మ్యాచ్కు సంబంధించి ఉప్పల్ స్టేడియం వద్ద ఏర్పాట్ల విషయంలో కొంత ఇబ్బందికరమైనటువంటి పరిస్థితే కనిపిస్తోంది. మనం ఒక్కసారి చూడొచ్చు, ఒకవైపున అభిమానులందరూ మ్యాచ్ చూడటం కోసం వస్తుంటే కొంతమంది టికెట్లు లేక ఈ స్టేడియం దగ్గర టికెట్లు లభిస్తాయేమో అన్న ఉద్దేశంతో వస్తే ఇక్కడ కనీసం టికెట్లు సంబంధించి స్టేడియం దగ్గర అమ్మరు అని తెలిసినప్పటికీ కూడా కొంతమంది వస్తూ ఉన్నారు. అయితే ఊహించని విధంగా ఇక్కడ కొంతమంది బ్లాక్ మార్కెట్కు సంబంధించినటువంటి కేటుగాళ్ళు మొదలయ్యారు. మనకి ఇక్కడ పైన ఫుట్పాత్ల మీద నిలబడినటువంటి వ్యక్తులకు సంబంధించి ఒకసారి గమనించవచ్చు. సో వీళ్ళంతా కూడా ఎవరైనా వచ్చి టికెట్ లేకుండా వచ్చిన వాళ్లకు ఇటు కొన్ని టికెట్లను అంటే బేసిక్ టికెట్లు 900 రూపాయల టికెట్లు కావచ్చు, 1500, 2000 రూపాయల టికెట్లను వేల రూపాయలతో వాళ్ళందరికీ అమ్ముతున్నటువంటి పరిస్థితే కనిపిస్తూ ఉంటుంది. ఇది నిత్యకృత్యంగా మారింది. కనీసం వాళ్ళ మీద కనీసం ఒక ఫోకస్ అనేది కూడా లేకుండా మారుతుంది. అక్కడక్కడ నిలబడి ఉంటారు. సో వాళ్ళందరూ ఆ బ్లాక్ టికెట్లను అమ్ముతూ ₹1000 అంటే ఇప్పుడు ఒకవేళ టికెట్ కాస్ట్ అనేది 900 రూపాయలు అయితే దగ్గర 3000 రూపాయలకు 4000 రూపాయలకు అమ్ముతూ ఉంటారు. సో ఒకవైపున 2000 రూపాయల టికెట్లు కనుక ఉంటే వాటిని 5000, 6000 డిమాండ్ను బట్టి 10,000 రూపాయలకు కూడా అమ్మేటువంటి అవకాశాలు అనేవి కనిపిస్తాయి. సో వీటిపైన పోలీసుల యొక్క ఫోకస్ అనేది కరువైంది. ఇక్కడ మనకు ఒకసారి ఈ సరౌండింగ్ మొత్తాన్ని కూడా గమనించినట్లయితే ఇదంతా కూడా ఎంటీగా కనిపిస్తూ ఉంటుంది. సో కనీసం ఒక్క పోలీస్ కూడా ఇక్కడ ఈ బ్లాక్ మార్కెట్ టికెట్లను అమ్మేవాళ్లను కట్టడి చేయలేకపోతున్నారు. ఒక ఎస్ఓటి పోలీసుల యొక్క పర్యవేక్షణ అనేది పూర్తిగా లోపించింది. ఇష్టానుసారంగా బ్లాక్ టికెట్లను అమ్ముతూ ఇటు అమాయకులను దోచుకుంటున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఐపీఎల్ అంటేనే చాలా క్రేజీ ఉన్నటువంటి క్రికెట్ గేము ఇది. ఐపీఎల్ ఈ యొక్క టోర్నీకి సంబంధించి దీన్నే ఆసరాగా చేసుకొని దోచుకోవాలని చూస్తూ ఉంటారు కొంతమంది బ్లాక్ టికెట్లు అమ్మేటువంటి వ్యక్తులు. సో
అటువంటి వ్యక్తుల మీద కనీస పర్యవేక్షణ అనేది లేకుండా ఇంత విచ్చలవిడిగా బయట నిలబడి వీళ్ళు బ్లాక్ టికెట్లు అనేవి అమ్ముతూ ఉన్నప్పటికీ కూడా వాళ్ళని పట్టుకునేందుకు బయట ఒక్క పోలీస్ కూడా మీకు ఈ లైన్ మొత్తం కూడా ఒక్క పోలీస్ కూడా కనిపించట్లేదంటే సిచ్యువేషన్ అనేది ఎలా ఉందనేది ఈజీగా అర్థమవుతుంది. కొంతమంది చిన్న పిల్లలు కూడా వచ్చారు మ్యాచ్ చూడడం కోసం. ఏం చెప్తారు, నీ ఫేవరెట్ టీం ఎవరు? ఎవరు నీ ఫేవరెట్ బ్యాట్స్మెన్ ఎవరు కొడతారు బాగా? అభిషేక్ శర్మ. ఎన్ని కొడతాడు అనుకుంటున్నావు? సెంచరీ కొడతాడా? ఓకే, చెప్పు ఏం చెప్తావు మ్యాచ్ కి సంబంధించి? అభిషేక్ అయితే పక్కా సెంచరీ కొడతాడు, సెంచరీ కొట్టి అవుట్ అవుతాడు. థ్యాంక్ యూ. సో అది ఇటు వైపున ఐపీఎల్ మ్యాచ్కు సంబంధించి ఇటు అభిమానులు తమ యొక్క సంతోషాన్ని వ్యక్తం చేస్తూ ఉంటే ఇటు ఐపీఎల్ మీద ఉన్నటువంటి ఈ క్రేజ్ను క్యాష్ చేసుకోవాలనే కొంతమంది కేటుగాళ్ళు ఈ బ్లాక్ టికెట్లను అమ్మటానికి బయలుదేరారు. సో ఈ బ్లాక్ టికెట్లు అమ్మేటువంటి వ్యక్తుల మీద కనీసం ఒక పర్యవేక్షణ అనేది కరువైంది. ఇక్కడ మనం ఇంకా లోపలికి వెళ్తే ఒక వాటర్ బాటిల్ అనేది 50 లీటర్ వాటర్ బాటిల్ 50 రూపాయలకు అమ్ముతూ ఉన్నారు. అలాగే ఇతర ఆహార పదార్థాలను ట్రిపుల్ రేట్లకు అమ్ముతున్నటువంటి పరిస్థితి అనేది కనిపిస్తోంది. మరి కొద్దిసేపట్లోనే మ్యాచ్ అనేది మొదలు కాబోతోంది. శివాని. రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ రత్నకుమార్.